బెంగుళూరు ట్రాఫిక్‌కి కార్లు మొత్తం ఏం సరిపోవు భయ్యా. హెలికాప్టర్ అయితే కొనుక్కోవాలి. అంత స్తోమత లేదు గదా! ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అని జెప్పి కార్ అయితే మను కొత్త కారు కొన్నాడు గదా! ఆ పార్టీ కోసము నెక్సెస్ మాల్ వైట్‌ఫీల్డ్‌లో ఉంటది గదా! అక్కడ బార్బిక్యూ నేషన్ ఉంటే అక్కడికెళ్ళామనమాట. మేమైతే ఆల్రెడీ ప్రీ బుక్ అయితే చేసుకున్నాం టేబుల్. చేసుకోవాలంటే వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు లొకేషన్ చెప్తే అక్కడ బుక్ చేసేస్తారు. ₹125 అయితే ప్రీ పేమెంట్ అయితే చేయాలి. పోంగానే పానీపూరిదైతే వెల్కమ్ జెప్పారు. మనం లోపలికెళ్ళగానే ఇక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చొనేయొచ్చు. పోంగానే మాకైతే 2 కుంపట్లు పెట్టారు. ఒకటి వెజ్‌కి, ఒకటి నాన్ వెజ్‌కి అనమాట. మేము మొత్తం 3 నాన్ వెజ్, 2 వెజ్ అని జెప్పాము. క్రిస్పీ కార్న్‌తోటి సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు భయ్య. ఇక్కడ వెజ్‌కు, నాన్ వెజ్‌కు తేడా ఉండదు బేసిక్‌గా. వెజ్జోళ్ళు నాన్ వెజ్ తినొచ్చు, నాన్ వెజ్జోళ్ళు వెజ్ తినొచ్చు. పెద్దగా ఎవరు పట్టించుకోరు. అట్లా అని చెప్పి మొత్తం అయ్యే అయితే ఆర్డర్ చేయొద్దు. వెజ్ ఐటెమ్స్ కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు. గమ్మున తినేసేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ చెప్తున్నాను. సో, లెగ్ పీస్ అయితే సర్వ్ చేశారు. మంచిగా లెగ్ పీస్‌లోకి ఆ మింట్ చట్నీ ఏసుకొని తింటా ఉంటే సూపర్ ఉంది. ఈ బార్బిక్యూ నేషన్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు భయ్య టేస్ట్ విషయంలో. ఇది అయిపోయిన తర్వాత మంచిగా ప్రాన్స్, ఫిష్, చికెను, మటన్ షీ కబాబ్స్ అన్నీ కూడా సర్వ్ చేశారనమాట. వీటిని మా సైడ్ చీకులని అంటారు. నిప్పుల మీద నీట్‌గా తీసుకొచ్చి పెట్టారు. ఇది ఒక 90% అయితే కుక్ అయి ఉంటాయి ఆల్రెడీ. కొంచెం వేడి తగిలిన తర్వాత అవి ఫుల్ కుక్ అయితాయన్నమాట. కొంచెం పచ్చిగానే అనిపిస్తాయి తినేటప్పుడు. బట్ టేస్ట్ అయితే మంచిగానే ఉంటాయి. గట్టిగా అయితే గుమ్మేయొచ్చు. మేమైతే లెగ్ పీసులతోటే సగం కడుపు అయితే నింపేసుకున్నాము. వెజ్ ఐటెమ్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ లిమిటెడ్‌గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం సూపర్‌గుంది భయ్య. పైనాపిల్ తందూరి మాదిరి చేసి తీసుకొస్తారు. సూపర్ టేస్ట్ భయ్యా! అది మస్ట్ ట్రై ఎక్కడైనా సరే బార్బిక్యూ నేషన్స్‌లో. నాన్ వెజ్ గుమ్ముదామని పోయి వెజ్ ఐటెమ్స్ అయితే ఎక్కువ తింటున్నాను భయ్యా! ఇప్పటికే ఒక 75% పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. కొంచెం అయితే అటు ఇటు తిరిగి కడుపు అయితే ఎంప్టీ చేసుకోవాలి. ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయి తినేదానికైతే. సూప్‌తో స్టార్ట్ చేసి మంచిగా స్టార్టర్స్ ఏసుకొని, మంచిగా డెజర్ట్స్ ఉంటాయి అన్నీ తినుకొని, మెయిన్ కోర్స్ తినేసి నీట్‌గా అయితే కంప్లీట్ చేయొచ్చు మీల్‌నైతే. చాలా బావుంటాయి ఇక్కడ. బట్ ఇక్కడైతే చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి భయ్యా ఐటెమ్స్ అయితే. లైవ్ కౌంటర్స్ అయితే అస్సలు లేవు. ఇదైతే స్టార్ ఐటెమ్ భయ్యా. బ్రోక్లీ సూప్ అంట. సూపర్ టేస్ట్ అయితే ఉందనమాట. ఇంకా మనకు ఈ చికెన్ కర్రీస్ ఇవన్నీ కామన్‌గానే ఉన్నాయి ఇక్కడ. మటన్ అయితే షీ కబాబ్‌నే మటన్ కర్రీలో ఏసేసి అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. బట్ టేస్ట్ అయితే ఓకే. చికెన్ బిర్యానీ అయితే చాలా ఘాటుగుంది భయ్యా! ఎందుకో ఈరోజు ఈడికొచ్చిన తర్వాత వెజ్జే ఎక్కువ ఎక్కుతుంది. నాన్ వెజ్ అయితే ఎక్కుతలేదు సక్కగా. పాస్తా అయితే కేక్ ఉందసలు. ఇక లైవ్ కౌంటర్‌లో మనకిక్కడ మంచిగా చేసి మనకైతే పంపిస్తా ఉంటారు. మనకున్న కుంపటి దగ్గరికైతే మాత్రం. ఫ్యామిలీతో మంచిగా బయటికెళ్ళి ఏదైనా రెస్టారెంట్‌లో ఫుడ్ తిందామంటే ఈ బెంగుళూరు ట్రాఫిక్‌కి సగం ఆకలైతే చచ్చిపోతది భయ్యా రెస్టారెంట్‌కెళ్ళేలోపు. ఆ తిక్కలో ముందర ఎనకాల ఎనకాలది ముందర ఇష్టం వచ్చినట్టు తిని కడుపైతే ఖరాబ్ అయిపోతది. షీ కబాబ్ కర్రీ అండ్ రైస్ అయితే సూపర్ టేస్ట్ ఉంది. వెజ్ కూడా మంచిగానే ఉంది. రిత్తుగాడు సూపర్ ఎంజాయ్ చేశాడు ఇక్కడ మీల్‌ని. అండ్ గులాబ్ జాములు కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి భయ్యా ఇక్కడ. అండ్ కుల్ఫీ కూడా సూపర్ టేస్ట్ ఉంది. రితుగాడు కుమ్మేసాడు దాన్నయితే మాత్రము. ఇక్కడికి వచ్చేటప్పుడు ముందే ఎంక్వైరీ చేసుకొని రండి. చాలా వరకు లైవ్ కౌంటర్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. మేమైతే కొంచెం లాస్ అనే చెప్పొచ్చు. అండ్ నాన్ వెజ్‌కి అయితే 899, వెజ్‌కి అయితే 799, 100 డిఫరెన్స్ ఉంది అంతే. పే చేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది ఊరగాయ ఫర్ మోర్